వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి సెట్స్ గురించి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడేమో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి. అంటే మనకి 7 మార్క్స్ వస్తాయండి సెట్స్ నుంచి. 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్. అలాగే మనం 2 మార్క్స్ క్వశ్చన్లో మనకి అంటే టెక్స్ట్ బుక్ ఇంకా రాలేదు కాబట్టి మనకి అంటే బేసిక్ లెవెల్లో చెప్తున్నామండి. ఇది అంటే 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మనకి ఇంటర్ వెళ్ళే విద్యార్థులకి అంటే అర్థమయ్యే రీతిలో అంటే మనకి ముందుగా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో వచ్చిన తర్వాత మొత్తం అన్నీ మనం అప్లోడ్ చేస్తామండి. చాలామంది అడుగుతున్నారండి. అంటే మామూలుగా అయితే 2 మార్క్స్ 4 మార్క్స్ అంటున్నారు. అంటే మనకి టెక్స్ట్ బుక్ రాలేదు కాబట్టి ఏ సమ్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పడానికి కొద్ది కష్టం అవుతుందండి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ రాగానే మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అలాగా మనం విడదీసి అంటే మనకి ఈ బేసిక్ లెవెల్లో అండి క్వశ్చన్స్ ఇవి అంటే కొద్ది ఈజీగానే ఉంటాయండి. చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్లో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్ అండి. ఫైండ్ సెట్ ఏ అన్నాడు. అంటే మనకి ఎర్త్కి నియరెస్ట్గా ఉండేది ఏంటంటే మనకి ఒక సెట్ రూపంలో రాయాలండి. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఎర్త్కి దగ్గరగా ఉండేది సన్ అండి. అంటే దీన్ని ఒక సెట్ రూపంలో రాస్తాం అంతే. అలాగే రెండోది వచ్చి ఇది సెట్ బిల్డర్ ఫామ్ అండి. మనకి రోస్టర్ ఫామ్ ఒకటి ఉంది, సెట్ బిల్డర్ ఫామ్ ఉందండి. రోస్టర్ ఫామ్ అంటే లిస్టింగ్ ఎలిమెంట్స్ని కామాతో వేసేసి మన కర్లీ బ్రాకెట్ రాస్తే దాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఒక కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని మనకి సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే ఫస్ట్ది వచ్చి మనకి ఎలిమెంట్స్ ఇచ్చాడు 2, 4, 6, 8 ఇచ్చాడు. అంటే మనకి ఇది ఒక సెట్ కింద ఏ అనే సెట్ కింద తీసుకుంటే లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు మనం సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ రాయాలండి. అంటే ఇక్కడ నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 రావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 4 రావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 రావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 తీసుకుంటే 8 రావాలండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలంటే మనకి 2n అండి. అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2 అవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 4 అవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 6 అవుతుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే 8 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2n, ఎన్ బిలాంగ్స్ టు ఇక్కడ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అండి. అలాగే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ మాత్రమే ఇచ్చాడండి. అంటే అప్ టు సో అని ఇవ్వలేదు. ఎక్కడి వరకు అంటే నెంబర్స్ ఎక్కడి వరకు తీసుకోవాలంటే ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండి. అంటే 4 ఈక్వల్ టు 4 కానీ 4 కన్నా తక్కువ అండి నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్ అండి. అలాగే రెండోది వచ్చి 3, 6, 9 అలాగే 12, 15, 21 అని రాశాడు. అప్ టు సో అని రాశాడండి. ఇది అంటే మనం లెట్ బి అనే సెట్ తీసుకుంటే అంటే మనం ఏ అయితే కాన్సెప్ట్ చెప్పుకున్నామో వాటి మీద మాత్రమే ప్రాబ్లమ్స్ అండి. మనకి వాడు ఇచ్చిన దాని మీద అంటే మనకు కొన్ని టాపిక్స్ ఇచ్చాడు, ఆ టాపిక్స్ మీదే మనకి ప్రాబ్లమ్స్ రాస్తున్నామండి. ఇది అంటే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే కామన్ ప్రాపర్టీ అండి. ఎక్స్ సచ్ దట్ అంటే మనం 1 తీసుకుంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 3 రావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 6 రావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 9 రావాలి. అంటే మనకి అర్థమైపోద్దండి మనకి సెట్ బిల్డర్ ఫామ్లో రాయడం. అక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2n అని రాసాం, ఇక్కడ ఏం రాయాలంటే 3n అని రాయాలండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n, ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అండి. ఇది అప్ టు సో అండి. ఇది మనకి అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ లెస్ దాన్ 4 రాసాం. ఇది అప్ టు సో అని కాబట్టి ఇంకా మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n అప్ టు ఎన్ బిలాంగ్స్ టు ఎన్ రాసామండి. అలాగే థర్డ్ వన్ చెక్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్ ఆర్ ఈక్వివాలెంట్. ఈక్వివాలెంట్ అంటే ఈక్వల్ సెట్స్కి ఈక్వివాలెంట్ సెట్స్కి డిఫరెన్స్ మనకి ఆల్రెడీ చెప్పామండి. ఈ ఈక్వల్ సెట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ అండి. సేమ్ ఎలిమెంట్స్ అంటే ఏబీసీ ఉంటాయి, దాంట్లో కూడా ఏబీసీ ఉంటాయి. ఈక్వల్ సెట్స్ అయితే ఈక్వివాలెంట్ సెట్స్ అయితే సేమ్ నెంబర్ అండి. నెంబర్ ఈక్వల్ అయితే సరిపోతుంది ఈక్వివాలెంట్కి. అంటే మనకి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడండి ఏ అనే సెట్. ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ సొల్యూషన్ అని ఇచ్చాడు. అంటే మనకి ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ వర్డ్ సొల్యూషన్ అని ఇచ్చాడు. అంటే మామూలుగా అయితే మనకి సెట్లో
ఏం తీసుకోవాలంటే సొల్యూషన్ ఇక్కడ మనకు సెట్ రిపీట్ అయిన ఎలిమెంట్స్ని మనం తీసుకోం కాబట్టి మనం ఏదైనా సెట్ కింద రాస్తే ఏం రాస్తామంటే సొల్యూషన్కి ఎస్ ఓ ఎల్ యు టి ఐ ఓ రిపీట్ అయింది కాబట్టి మనం రాయక్కర్లేదండి ఎన్ అవుతుంది. మనకి ఈక్వివాలెంట్ సెట్స్ అంటే మనకి ఎలిమెంట్స్ ఏమవ్వాలంటే ఈక్వల్ అవ్వాలండి. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 అండి. అలాగే మనకి బి అనే సెట్ ప్రాబ్లం అని ఇచ్చాడు. దీన్ని మామూలుగా సెట్ కింద రాస్తే బి సెట్ కింద రాస్తే ప్రాబ్లం అంటే అన్ని డిఫరెంట్ లెటర్స్ అండి, రిపీట్ అయిన లెటర్స్ ఏం లేవు కాబట్టి ప్రాబ్లం అండి. కామా పెట్టాలి మన సెట్లో రాసేటప్పుడు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయండి. అంటే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ మనకి ఈక్వివాలెంట్ సెట్స్ అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి అయితే నెంబర్ ఈక్వల్ అయితే సరిపోతుందండి. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్ ఆర్ ఈక్వివాలెంట్ అన్నాడు. అంటే మనం ఇందాక చేసిన విధంగానండి థర్డ్ క్వశ్చన్ ఈక్వివాలెంట్ మీద చేసాం కదండి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటారు. కాకపోతే మనకి సి అనేది ఎయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ ఎక్స్ లెస్ దెన్ 10 అన్నాడండి. అంటే మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అండి ఎక్సెప్ట్ 1 అవుతుంది. అంటే మనకి సి అనే సెట్ రాస్తే ఇక్కడ సి అనే సెట్ రాస్తే మనకి ఫోర్త్ క్వశ్చన్లో ఆన్సర్ అండి ఇది. సి అనే సెట్ రాస్తే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 అండి. అంటే 1 అనేది నెయిదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ కాబట్టి ఎక్సెప్ట్ 1. అంటే మనకు వచ్చి సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ రాయాలి లెస్ దెన్ 10 కన్నా లెస్ దెన్ 10 అండి. అంటే మనకి ఏమొస్తాయంటే 2 3 4 5 6 7 8 9 అండి లెస్ దెన్ 10 కాబట్టి. ఈ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఎన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు మొత్తం 8 అండి. మనకి ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 1 ఎలిమెంటే ఇచ్చాడండి. అంటే డిలో ఒక ఎలిమెంటే ఉందన్నాడు. అంటే ఎన్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ సి నాట్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ డి అండి. కాబట్టి ఇక్కడ సి అండ్ డి ఆర్ నాట్ ఈక్వివాలెంట్ సెట్ అండి, నాట్ ఈక్వివాలెంట్ సెట్స్. అలాగే మనకి చెక్ వెదర్ ద ఫాలోయింగ్ సెట్ ఆర్ ఈక్వల్ అండి. అంటే మనకి దీనికి మనం కంపేర్ చూస్తే ఈక్వివాలెంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే సరిపోతుందండి. ఇక్కడ ఈక్వల్ సెట్స్లో మనకి ఏ అనే సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి, బి అనే సెట్లో కూడా ఏ ఎలిమెంట్స్ ఉండాలి. మనకి ఇప్పుడు చూద్దామండి. ద సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అన్నాడు. మనకి ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఏ అనే సెట్లో మనకి క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ అండి. ఏ అనే సెట్లో మనకి ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏముంటాయంటే హైడ్రోజన్, హీలియం, లిథియం అండి, బెరీలియం, బోరాన్ అండి. ఇది మనకి ఏదైనా సెట్లో. అలాగే సెట్లో మనకి ఏమి ఇచ్చాడంటే హైడ్రోజన్, హీలియం, అలాగే లిథియం, బెరీలియం, బోరాన్ అండి. ఇది మనకి బి అనే సెట్లో ఇచ్చాడు. అంటే మనకి ఏ అనే సెట్లో బి అనే సెట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. కాబట్టి ఏ కామా బిఆర్ ఈక్వల్ సెట్స్ అండి. అంటే మనకి డిఫరెన్స్ తెలియడానికి మనకి మామూలుగా ఇచ్చామండి క్వశ్చన్స్. 6 అండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ఇంటూ ఎంటీ సెట్స్ ఆర్ సింగిల్టన్ సెట్స్ అండి. అలాగే మనకి కొన్ని సెట్స్ ఇచ్చాడు, అవి ఎంటీ సెట్స్ సింగిల్టన్ సెట్స్ అని అడుగుతున్నాడు అండి. అంటే మనకి ఏ అనే సెట్ ఇచ్చాడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ లెస్ దెన్ 3 ఫ్యాక్టర్స్ అండి. అంటే మనకి ఇది కాంపోజిట్ నెంబర్, దానికి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయండి, లెస్ దెన్ ఉండవు. కాబట్టి మామూలుగా అయితే ఎక్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ లెస్ దెన్ 3 ఫ్యాక్టర్స్ అన్నాడు.
అంటే మనకి కాంపోజిట్ నెంబర్స్కి ఏముంటాయంటే 3 ఫ్యాక్టర్స్ కంపల్సరీ ఉంటాయి, 3 ఆర్ మోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కాబట్టి లెస్ దెన్ 3 ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి ఏ అనే సెట్ మనకి క్వశ్చన్ నెంబర్ 6లో ఏ అనే సెట్ ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుందండి. అంటే లెస్ దెన్ 3 ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి మనకి ఇది ఎంటీ సెట్ అవుతుంది. అలాగే బి అనేది చూద్దామండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2016 అండి. అంటే బి అనే సెట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే మనం 2060కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/2016 రాస్తామండి. అలాగే ఇది మనకి ఒకసారి ఇది ఎంటీ సెట్ సింగిల్టన్ సెట్ అంటే ఇది బి అనే సెట్ ఓన్లీ ఒక మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2016 కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి సింగిల్టన్ సెట్ అవుతుందండి. సింగిల్టన్ సెట్. అలాగే ఇక్కడ సి అనేది ఇచ్చాడండి. సి ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్ అండి. ఇక్కడ మనకి నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఎలిమెంట్ ఏమొస్తుందంటే 1 వస్తుందండి. 1నే మనం నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్ అంటాం కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే సింగిల్టన్ సెట్ అవుతుందండి. అంటే ఈ సెట్లో ఏది సింగిల్టన్ సెట్ ఏది ఎంటీ సెట్ అని మనం మామూలుగా చూపించమన్నాడు, క్లాసిఫై చేయమన్నాడు. అలాగే మనకి ఇంకొక 7th క్వశ్చన్ అండి. ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్ ఈ ద కాన్వర్స్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడండి. అంటే మనకి ఏవైనా 2 ఈక్వల్ సెట్స్ ఉంటాయి. మామూలుగా అయితే మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అనే సెట్లో ఏబిసి అని తీసుకుంటే బి అనే సెట్లో మనకి ఈక్వల్ సెట్స్ అయితే ఏమవుతుంది సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఏబి సిబిఏ. అంటే ఇక్కడ ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్ అంటే ఈ 2 ఈక్వల్ సెట్స్ అండి ఈక్వివాలెంట్ అవుతాయండి, సేమ్ అవుతాయి. ఎందుకంటే దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతాయండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి అవుతుంది. కాబట్టి ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ మామూలుగా అయితే ఈక్వివాలెంట్ అండి. ఈక్వివాలెంట్. ఇప్పుడు మనకి కాన్వర్స్ అంటే రివర్స్ అవుతుందో లేదా అని అడుగుతున్నాడండి. అంటే మనం ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే మనకి ఈక్వివాలెంట్ సెట్స్ తీసుకుంటే మనకి దాంట్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలని లేదండి. కాన్వర్స్ ఇట్ నాట్ బి ట్రూ అవుతుంది. అంటే కాన్వర్స్ అంటే ఈక్వివాలెంట్ సెట్ రెండు సెట్స్ తీసుకుంటే ఈక్వివాలెంట్ సెట్స్ అవి ఎలిమెంట్స్ ఈక్వల్ నెంబర్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్స్ అంటారు. కాబట్టి ఈక్వల్ అవ్వండి అవి ఆ సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వవు కాబట్టి ఈ కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ అడిగాడు. అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 తీసుకుంటే బి అనే సెట్లో మనకి 7 8 9 10 11 5 12 తీసుకుంటే మనకి ఏ అనే బి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుందండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఇవి ఈక్వల్ సెట్స్ అవుతాయంటే ఈక్వల్ సెట్స్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వివాలెంట్ సెట్స్. మనకి అదే చెప్పుకున్నామండి కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ అండి. అంటే దీంట్లో ఏలో ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, బిలో ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఎలిమెంట్స్ సేమ్ కాదు కాబట్టి ఇక్కడ కాన్వర్స్ ఏమవుతుందంటే అంటే కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ ఇండియా అండి. అలాగే బి అనే సెట్ మనకి ఎక్స్ ఈజ్ ఓవెల్ ఇన్ ద వర్డ్ ఎడ్యుకేషన్ అండి. అంటే మనం వెరిఫై చేయమన్నాడు ఎన్ ఆఫ్ ఏ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. మనకి ఏ అనే సెట్లో మనకి లెటర్స్ మనకి సెట్ కింద రాస్తే సొల్యూషన్ చూద్దామండి, వెరిఫై చేద్దాం. అంటే ఏ అనే సెట్లో సెట్ కింద రాస్తే మనకి ఇక్కడ రిపీట్ అయిన మళ్ళీ రాయవండి. అంటే ఏమొస్తాయంటే ఐ కామా ఎన్ కామా డి కామా ఏ అండి. ఇది
ఇక్కడ మొత్తం ఎలిమెంట్స్ ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ 4 అండి. అలాగే బి అనే సెట్లో మనకి ఓవెల్స్ రాయాలి. ఓవెల్స్ అంటే ఈ, అక్కడ ఓవెల్స్ అండి యు, ఏ, ఐ, ఓ అండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ బిలో ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి. అలాగే మనకి ఈ ఫార్ములాలో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా ఉంది. ఏ యూనియన్ బి రాద్దామండి. అంటే ఏ యూనియన్ బి అంటే రెండు కలిపండి, ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి, ఏ అండ్ బి అండి. ఇక్కడ మనం మామూలుగా రాస్తే ఐ, ఎన్, డి, ఏ, తర్వాత యు, ఈ, యు, మళ్ళీ ఏ రాయకూడదు అంటే రిపీట్ అయింది. ఐ కూడా రాయకూడదు, తర్వాత ఓ రాయాలి. అంటే ఎన్ని అవుతాయంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 7 అవుతాయండి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్, రెండింటిలో కామన్గా ఉండేవి ఏమున్నాయంటే ఏ ఉంది, ఐ ఉందండి, కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 అండి. అంటే మనకి దీని ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి 7 వచ్చింది, ఎన్ ఆఫ్ ఏ అంటే 4, ఎన్ ఆఫ్ బి అంటే 5, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2 అండి. అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 9 - 2 అంటే 7 అండి. ఇది మనకి వెరిఫై చేయమన్నాడు అంతే, ఈక్వల్ అవుతుందో లేదా. ఇలాంటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ 2 > ఎక్స్ > 5 అండి. బి అనే సెట్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ -2 > ఎక్స్ > 4 అండి. అంటే మనకి ఇక్కడ సెట్ కింద రాయాలి. అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఎన్ ఆఫ్ బి మైనస్ ఏ అడిగాడు. అంటే మనకి ఇక్కడ సెట్ కింద రాద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ని అంటే ఇంటిజర్స్ అండి. అంటే ఇక్కడ ఏ అనే సెట్లో మనకి 2, 3, 4, 5 అండి. అంటే ఎక్స్ అనే వాల్యూ 2, 5 మధ్య ఉంటుందండి. అంటే 2, 3, 4, 5. అలాగే బి అనే సెట్ మనకి ఏమి ఇచ్చాడంటే -2, మనకి ఎక్కడి వరకు అంటే <4 అండి. ఈక్వాలిటీ ఇవ్వలేదు ఇక్కడ. అంటే -1, ఇక్కడ 0, 1, 2, 3 అండి. అంటే <4 కన్నా తక్కువ అండి. అంటే -2 నుంచి -2 కూడా తీసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలంటే -2, -1, 0, 1, 2, 3 అండి. <4 కాబట్టి ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి చేయాలి, అలాగే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి చేయాలి. మనం ఫస్ట్ ఏ యూనియన్ బి చేద్దామండి. అంటే ఇద్దరు ఏ ఆర్ బి అండి. అంటే మనకి కామన్గా ఉండి ఒకసారి 2, 3, 4, 5, ఇక్కడ -2, ఇక్కడ -1, 0, 1 అండి. అంటే మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇక్కడ వేసేద్దామండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 8. మన నెంబర్ అడిగాడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దామండి. ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్. రెండిట్లో కామన్గా ఉన్నాయంటే 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉందండి అంతే. అంటే 2, 3 ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుందండి. అలాగే ఏ మైనస్ బి చేద్దామండి. ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఒకసారి చూద్దామండి. అంటే ఏ మైనస్ బి చేస్తే ఇక్కడ దీంట్లోంచి అంటే ఈ 2, 3 దీంట్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో ఉన్నాయండి. అంటే మిగతా ఎలిమెంట్స్ రాయాలి మనం. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అవ్వాలి. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏ మైనస్ బి అంటే మనకి ఏమొస్తాయంటే 4, 5 వస్తాయండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏం రాస్తామంటే 2 రాస్తామండి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే బి మైనస్ ఏ చేయాలి. బి మైనస్ ఏ అంటే ఇక్కడ బిలోంచి ఏ తీసేయాలి. అంటే ఇక్కడ మనకి కామన్గా ఉండే ఎలిమెంట్స్ 2, 3 అండి. మనకి బిలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, మిగతా ఎలిమెంట్స్. అంటే ఏమొస్తాయంటే -2, -1,
0 అండి. ఇక్కడ n ఆఫ్ b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 అండి. ఇది మనకి 1 కూడా ఉంటుందండి. అంటే కామన్గా 2 3 ఉంది కాబట్టి మనకి -2 -1 0 1 అండి. అంటే n ఆఫ్ b మైనస్ a ఎంత అవుతుందంటే 4 అవుతుందండి. ఇది మనకి 10 అండి. a ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, x లెస్ దెన్ 10 అండి. అదే b అనే సెట్ ఇచ్చాడు, x సెస్ దట్ x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అన్నాడు. మనకి డ్రా ఏ వెన్ డయాగ్రామ్ టు రిప్రజెంట్ దీస్ సెట్స్ అన్నాడండి. అలాగే ఫైండ్ a యూనియన్ b ఇంటర్సెక్షన్ b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి x ఈజ్ అనే ఈవెన్ న్యాచురల్ నెంబర్ అండి. అంటే ఏ అనే సెట్లో మనకి సొల్యూషన్ వచ్చి ఏ అనే సెట్లో ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే లెస్ దాన్ కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏం రాస్తామంటే 2 4 6 8 అండి. లెస్ దెన్ 10 కాబట్టి బి అనే సెట్లో మనం ఏం రాస్తామంటే x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అన్నాడు. అంటే మనకి 24 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ రాయాలి. అంటే 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందండి, 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత 6 కూడా 5 అనేది అవ్వదు, 6 అవుతుంది. తర్వాత 8 అవుతుందండి. తర్వాత మనకి 9 10 11 12 అవుతుంది. ఇక్కడ తర్వాత 24 అవుతుందండి. ఇవి మనకి x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అండి. 12 24. అలాగే మనకి వెన్ డయాగ్రామ్ రూపంలో రాస్తే వీటిని ఎలా రాయాలంటే ఒకసారి చూద్దామండి. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ యూనియన్ బి అంటే మొత్తం టోటల్గా ఎలిమెంట్స్ అంటే 1 2 3 4 6 8 12 24 అండి. ఏ యూనియన్ బి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మన కామన్గా ఉండే ఎలిమెంట్స్ అంటే 2 4 6 8 అండి. ఇది మనకి అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే బి వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి వచ్చిందండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే ఏ వచ్చింది. ఇప్పుడు మనకి వెన్ డయాగ్రామ్ రూపంలో రాస్తే ఒకసారి వెన్ డయాగ్రామ్ రాద్దామండి. మామూలుగా అయితే రెక్టాంగులర్ రీజియన్ క్లోజ్డ్ రీజియన్ కింద రాయాలి. ఇది ఏ అనే సెట్, అలాగే బి అనే సెట్ అండి. ఏ యూనియన్ బి రాయాలి. మామూలుగా అయితే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 రాయాలి. ఇక్కడ మనకి ఇది బి అనే సెట్ అండి. ఇది బి అనే సెట్. ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దీంట్లో ఇంటర్సెక్షన్లో ఉండే ఎలిమెంట్స్ 2 4 6 8 అండి. రెండిట్లో మధ్య ఉండేవి. అలాగే ఇప్పుడు మనం ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బిలో మనకి 2 4 6 8 తీసేస్తే మనకి నెంబర్స్ ఏముంటాయంటే ఇక్కడ 1 3 అంటే 2 4 6 8 తీసేస్తే మనకి 12 24 ఉంటాయండి. ఇది మనకి ఏ యూనియన్ బి అంటే మొత్తం టోటల్ వస్తుందండి. టోటల్ వస్తుంది ఏ యూనియన్ బి. ఇక్కడ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుందండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే సెట్ అవుతుంది. ఇది మనకి ఇది వెన్ డయాగ్రామ్ అండి. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. మనం ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేసాం, ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మామూలుగా అయితే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ ఇంటర్సెక్షన్లో ఉన్న నెంబర్స్ వస్తాయండి. అలాగే ఇది ఏ యూనియన్ బి అంటే మొత్తం టోటల్ అండి. ఎయిదర్ ఏ ఆర్ ఎయిదర్ బి. ఇది వెన్ డయాగ్రామ్. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అండి. మామూలుగా అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అంటే మనకి 20 ఇచ్చాడు. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 5 ఇచ్చాడండి. ఇది 15 అవుతుంది ఆన్సర్.
అలాగే 12th క్వశ్చన్ వచ్చి ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ ఆఫ్ ఏ. మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఇచ్చాడండి. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 2x అవుతుందండి. అలాగే మనకి ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా రాస్తే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. అంటే మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి 2017, ఎన్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ అండి, ఎన్ ఆఫ్ బి అంటే 2x, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1007. ఇక్కడ అంటే ఇది యువతలు తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే 3024 అండి. ఇది 3x అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3024/3 అవుతుంది. అంటే 1008 అండి. అలాగే 13th క్వశ్చన్ అండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్ ఎక్స్క్లూడింగ్ 1 అండి. అంటే మనకి F16 F24 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటర్సెక్షన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అని అంటున్నాడు. దాన్ని ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అండి. అంటే F16 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తాయంటే ఎక్స్క్లూడింగ్ 1 అన్నాడు అండి. అంటే 16 యొక్క ఫ్యాక్టర్స్ అంటే 2, 4 అలాగే ఇక్కడ 16 కాబట్టి 8, 16 అండి. ఈ మనకి F16 యొక్క ఫ్యాక్టర్స్. అలాగే F24 యొక్క ఫ్యాక్టర్స్ అండి. ఎక్స్క్లూడింగ్ 1 కాబట్టి 2, 3, 4, 6 అంటే 8, 12, 24 అండి. అందుకే రెండిట్లకి ఇంటర్సెక్షన్ అడిగాడు. రెండిట్లకి ఇంటర్సెక్షన్ అంటే F16 ఇంటర్సెక్షన్ F24 అండి. రెండిట్ల యొక్క ఇంటర్సెక్షన్ అంటే మనకి రెండిట్లోనూ కామన్గా ఉండేది ఏంటంటే ఇక్కడ F16 F24లో ఇక్కడ కామన్గా ఉండేది 2 అలాగే 4, 8 అండి. ఇది ఎఫ్ ఆఫ్ 8 యొక్క ఫ్యాక్టర్స్ అండి. అంటే 2, 4, 8 అనేది మనకి ఎఫ్ ఆఫ్ 8 యొక్క ఫ్యాక్టర్స్. అంటే మనకి ఎఫ్ ఆఫ్ 16 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమన్నాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అవుతుంది. ఇది మనకి 2 మార్క్స్కి సంబంధించి మనకి సెట్స్లో ఉన్న క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఇవి కొద్ది సింపుల్గానే ఉంటాయండి. అంటే మనకి అంటే స్లో లెర్నర్స్ని దృష్టిలో పెట్టుకుని అంటే 10th కంప్లీట్ అయిన స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత దాంట్లో క్వశ్చన్స్ మనం చేద్దామండి. అంటే బేసిక్ బ్రిడ్జ్ కోర్స్ కింద అండి. ఇది ఓన్లీ బ్రిడ్జ్ కోర్స్ కింద మనకి టెక్స్ట్ బుక్ రాలేదు కాబట్టి మనకి అవగాహన కలిగించడానికి దీంట్లో 1 మార్క్స్, 2 మార్క్స్ అలాగే 4 మార్క్స్ కూడా చూద్దామండి. ఓన్లీ సెట్స్ మీదే 7 మార్క్స్ ఉంటాయండి. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో మనకి 15 మార్క్స్ వస్తాయి. దాంట్లో కూడా మనం చూద్దాం. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు 10th క్లాస్ సంబంధించిన అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొద్దిగా ప్రోత్సహించండి. మన ఛానల్లో కొద్దిగా కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఎలా ఉందనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అంటే మీకు ఏం కావాలనేది ఒకసారి మనకు తెలిస్తే మనం అప్లోడ్ చేస్తామండి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.